హీరో విజయ్ దేవరకొండతో హీరోయిన్ రష్మిక మందన్న డేటింగ్ చేస్తుందని ఈ ఇద్దరు పెళ్లికి కూడా రెడీ అయ్యారనే వార్తలు ఇప్పటివి కావు. వాళ్ళిద్దరూ కలిసి గీతా గోవిందం సినిమా చేసింది మొదలు అప్పటి నుంచి వీళ్ళ డేటింగ్ రూమర్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి. గతంలో ఇద్దరికి సంబంధించిన పలు ఫొటోస్, వీడియోస్ బయటకు రావడంతో వీళ్ళ డేటింగ్ రూమర్స్కి బలం చేకూరింది. కెమెరా కంటికి జంట చిక్కకుండా జాగ్రత్త పడుతూనే వెకేషన్స్కి వెళ్తూ ఎంజాయ్ చేసింది. పలు వేదికల్లో, టూరిస్ట్ ప్రదేశాల్లో కలిసి కనిపించినప్పటికీ మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చేవారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు వీరిని క్యూట్ కపుల్గా ఊహించుకుంటూ పోస్టులు చేయడం, ట్రెండింగ్లోకి తెచ్చేయడం సర్వసాధారణమైంది. అంతేకాదు, గతంలో ఓసారి విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో సరదా సంభాషణ చేసింది రష్మిక మందన. ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా అని పబ్లిక్గా అనేసింది. దీంతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి పక్కా అని అంతా ఫిక్స్ అయ్యారు. అయినప్పటికీ సైలెంట్గానే ఉన్న ఈ జోడీ ఎట్టకేలకు సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకుందనే న్యూస్ బయటకు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్గా అయింది. శుక్రవారం రోజు ఇరు కుటుంబాల సమక్షంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నిశ్చితార్థం అయిందని తెలియడంతో నెట్టింట ఎక్కడ చూసినా వీరి పెళ్లిపైన చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలిసింది. తాజాగా సమాచారం ప్రకారం వీళ్ళ పెళ్లి ఫిబ్రవరి 20వ తేదీన జరుగుతుందని తెలుస్తుంది. అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటున్నారు. అత్యంత సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా వివాహ వేడుక జరగబోతుందని టాక్. ఇందుకోసం పర్ఫెక్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. గతంలో విజయ్ దేవరకొండతో 2 సినిమాల్లో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది రష్మిక. గీతా గోవిందం సినిమాతో పాటు డియర్ కామ్రేడ్ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఈ రొమాంటిక్ జోడీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఆ తర్వాత కెరీర్ పరంగా ఎవరికి వారు బిజీ అయ్యారు. స్టార్ స్టేటస్ పట్టేసి పలు భారీ సినిమాల్లో భాగమవుతూనే వీలు కుదిరినప్పుడల్లా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు 3 ముళ్ళ బంధంలోకి అఫీషియల్గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు విజయ్, రష్మిక. వీళ్ళకి పెళ్లికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారట.